జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్. మీ కుటుంబ ఆరోగ్య రక్ష. అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర డీజీపీ గౌరవనీయులు జితేందర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ రాజకీయ నాయకులు గౌరవనీయులు గురునాథ్ రెడ్డి గారికి, సోదరుడు యువ శాసనసభ్యుడు మెదక్ శాసనసభ్యుడు గౌరవనీయులు మైనంపల్లి రోహిత్ గారికి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు గారికి, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారికి, మరొక ఐజీ అడ్మిన్ రమేష్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గారికి, స్థానిక కౌన్సిలర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మెదక్ పట్టణ పుర ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు, ఈ కార్యక్రమానికి అన్ని తానై కర్త కర్మ క్రియ అన్ని తానై వివరించినటువంటి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రియల్లీ సార్ ఎస్పీ గారు, యూ మేడ్ ఇట్. మెదక్ లాంటి ప్రాంతాల లోపల ఒక మంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసి మొట్టమొదటి పరేడ్ని మా అందరి ముందు ఇంత గొప్పగా నిర్వహించినందుకు మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తాను. పోలీసులు అంటే 24 గంటలు 24/7 డ్యూటీలో ఉండేటువంటి వ్యక్తులు. మంచి అయినా చెడైనా పొద్దున్నేస్తే ముఖ్యంగా మాలాంటి ప్రతిపక్ష నాయకులకి, పోలీసులకి రోజు నిత్యం సమరం, సంఘర్షణ ఉంటుంది. వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేసే పరిణామ క్రమంలో 24/7 విధికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి పోలీస్ మిత్రులు పనిచేస్తారని చెప్పడం లోపల ఎట్లాంటి సందేహం లేదు. డీజీపీ గారు, ఈ సందర్భంగా మీ దృష్టికి 1-2 విషయాలు. అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి 24 మీకు తెలియదని కాదు డీజీపీ గారు, బట్ వింటే సమస్యను పరిష్కరిస్తారనేటువంటి ఒక ఆశ. 24/7 పనిచేసేటువంటి మా పోలీస్ మిత్రులు ఏదైనా ఇబ్బంది వచ్చి ఆసుపత్రికి పోతే పాత ప్రభుత్వం పుణ్యమాని పెండింగ్ ఉన్నటువంటి మెడికల్ బిల్లులు అన్ని అట్లే పెండింగ్ ఉన్నాయని, దాదాపు 13 నెలలైనా కొత్త ప్రభుత్వం బిల్లులు అట్లే పెండింగ్ పెట్టడం వల్ల ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్కి పోతే పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు వస్తూ ఉన్నాయని మాకు కలిసినప్పుడు అప్పుడప్పుడు పోలీస్ మిత్రులు చెప్తా ఉంటారు. మీది యూనిఫామ్ సర్వీస్, మీ ముందు మాట్లాడాలంటే భయపడతారు, జిల్లా ఎస్పీ గారికి చెప్పుకోవాలన్న భయం ఉంటుంది. కానీ ఇది సమస్య సార్, దీన్ని అడ్రస్ చేయాల్సింది మీరే. అందరికీ మీరే, రాష్ట్ర పోలీస్ శాఖకి మీరే బాస్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ సార్. నేను అంటున్నా వీళ్ళంతా మీ కుటుంబం కాబట్టి మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్కి పోదామంటే హాస్పిటల్స్ దే ఆర్ నాట్ ట్రీటింగ్ దెమ్ ఇన్ ఏ ప్రాపర్ వే. కారణం ఏంటంటే మాకు పాత బకాయిలు రావాలి, పాత బకాయిలు వస్తే కానీ మేము ట్రీట్మెంట్ చేయమని చెప్పి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సార్. అంతేకాకుండా ప్రతి నెల 2,000 లేదా 2,500 రూపాయలు టీఏడిఏల పేరిట వచ్చేటువంటి డబ్బుల్ని కూడా ఒక్కొక్కసారి 6 నెలల వరకు పెండింగ్ లో పెడతా ఉన్నారు డీజీపీ గారు. వీటిని మీరు మొదటి ప్రాధాన్యతగా చూడాలని చెప్పి నేను మీకు వారి తరఫున, ఎందుకంటే వారికి నోరుండి మాట్లాడలేనటువంటి వాళ్ళు, విధిని గౌరవించే వాళ్ళు, యూనిఫామ్ ని గౌరవించే వాళ్ళు, యూనిఫామ్ లో ఉన్నారు కాబట్టి మాట్లాడద్దు కాబట్టి మాట్లాడతలేరు. కానీ ఇది వాళ్ళ ఆవేదన సార్. ఆవేదన మీరు వింటే వారు మరింత మెరుగ్గా పనిచేస్తారనేది నా విజ్ఞప్తి సార్. ఇకపోతే మా జిల్లాకు సంబంధించి, ఉమ్మడి మెదక్ జిల్లాకి లేదా విభజించబడ్డటువంటి మెదక్ జిల్లాకు సంబంధించి మాకు చాలా కాలం నుంచి కొన్ని పోలీస్ స్టేషన్లకి స్వంత భవనాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా పెండింగ్ లో ఉన్నాయి సార్. అట్లే అప్గ్రేడేషన్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ కూడా చాలా వరకు రిక్వైర్మెంట్ ఉంది. ఎట్లాగో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి, మొదటగా నేషనల్ హైవే తీసుకుంటే సార్, తూప్రాన్ దాటిన తర్వాత చేగుంట మధ్యలో కొత్తగా మాసాయిపేట అనే కొత్త మండల కేంద్రం అయింది సార్. మండలం అయితే పనిచేస్తుంది కానీ మండలానికి ఒక పోలీస్ స్టేషన్ రాలేదు సార్. అందుకని మాసాయిపేటకి ఒక కొత్త పోలీస్ స్టేషన్ మంజూరు చేయాల్సిందిగా నేను రాష్ట్ర డీజీపీ గారికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. అదే రకంగా సార్, నార్సింగి చేగుంట దాటి ఇంకొంచెం ముందుకు వస్తే నార్సింగి అనే ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. దానికి ఒక నూతన పోలీస్ స్టేషన్ భవనం స్థలం ఉంది కాబట్టి నూతన పోలీస్ స్టేషన్ భవనం ఒకటి నార్సింగ్కి మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మెదక్ విషయానికి వస్తే, మెదక్ పక్కన ఉన్నటువంటి హవేలీ గన్పూర్ లో పోలీస్ స్టేషన్ ఉంది సార్. వి నీడ్ ఏ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఇన్ హవేలీ గన్పూర్ ఆల్సో. దిస్ ఈజ్ యాజ్ ఫర్ యాజ్ మెదక్ ఈజ్ కన్సర్న్. ఇక మెదక్ పట్టణానికి వస్తే మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఈయనే ఉన్నారు. దాదాపు 80,000 జనాభా వచ్చింది సార్ మెదక్ మున్సిపాలిటీ లోపల. ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది మెదక్ పట్టణంలో. కైండ్లీ వి రిక్వెస్ట్ ఫర్ 1 ఉమెన్ పోలీస్ స్టేషన్, 1 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అండ్ మెదక్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా మెదక్ పట్టణానికి మంజూరు చేస్తే బాగుంటుంది అనేది మేము మెదక్ ప్రజల తరఫున మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సార్. ఇకపోతే మొత్తం మెదక్ జిల్లాను దృష్టిలో పెట్టుకొని చూస్తే, సంగారెడ్డి ఆగా విభజించబడినటువంటి సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ కి 1 ఎకరం స్థలం మొన్ననే ఇప్పించాం సార్. ఒక కొత్త పోలీస్ స్టేషన్ అమీన్పూర్ లో బ్యాడ్లీ నీడెడ్ సార్. చిన్న రేకుల రూమ్లు వేసుకొని ఉంటున్నారు. బట్ వేర్ ద క్రైమ్ ఈజ్ మోర్ దెన్ 800 to 1000 ఉంటుంది సార్ అమీన్పూర్.
ఒక ఎకరం స్థలం మొన్ననే రెవెన్యూ వాళ్ళు పొజిషన్ ఇచ్చినారు కాబట్టి సిఎస్ఆర్ దాతలతో కలిసి అర్జెంట్ గా అమీన్పూర్ లో ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణానికి మీరు త్వరలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తే అక్కడ ఉన్న మా పోలీస్ సిబ్బంది కష్టాలు అర్థమవుతాయి కాబట్టి తొందరగా అక్కడికి రావాలి సార్. ఇక పాత నేను ప్రాతినిధ్యం వహించిన దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో చూస్తే సార్ రాయపోల్ అనే ఒక మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది సార్. ఫస్ట్ ఫ్లోర్ లో 2 అద్దె గదులలో నడుస్తా ఉంది సార్. ఇట్ ఈస్ వెరీ అన్కంఫర్టబుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ రాయపోల్. అక్కడ ఒక 7 ఎకరాలు మేము ఇట్లే ఒక దాత నుంచి తీసుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్లేస్ లో కట్టడానికని ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ రిజిస్ట్రేషన్ చేసిన 7 ఎకర్స్ ప్లేస్ ఉంది. కాబట్టి రాయపోల్ కి ఒక నూతన పోలీస్ స్టేషన్ భవనం, మాసాయిపేట్కి ఒక కొత్త పోలీస్ స్టేషన్, చేగుంట అదే రకంగా అమీన్పూర్ కి ఇట్లా కొత్త పోలీస్ స్టేషన్లు మంజూరు చేయడంతో పాటు సిబ్బంది బాగోగులు కూడా చూడాలని విజ్ఞప్తి చేస్తూ చివరిగా అన్ని మండల కేంద్రాల్లో దాదాపు మా ఎస్ఐలు సిఐలు కష్టపడి సీసీటీవీలు పెట్టించారు సార్. సో డ్యూ టు వేరియస్ రీజన్స్ ప్రస్తుతం ఆ సీసీటీవీలు పనిచేస్తలేవు. ఎప్పుడు చెప్పినా తెలంగాణ పోలీసుల గురించి మా దగ్గర 5 లక్షల సీసీటీవీలు ఉన్నాయి, గొప్పగా పనిచేస్తా ఉన్నాయని చెప్తా ఉన్నా. మండల కేంద్రాల్లో ఉన్నటువంటి సీసీటీవీల నిర్వహణకి పోలీస్ స్టేషన్ నిర్వహణతో పాటు సీసీటీవీల నిర్వహణకు కూడా కొంత మీరు సహకరించాలనేది ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ల యొక్క విజ్ఞప్తి. దీన్ని కూడా మీరు పాజిటివ్ గా తీసుకుని సహకరించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా ఎస్పీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ 24/7 కుటుంబాన్ని పక్కన పెట్టి విధి నిర్వహణలో పోరాడుతున్నటువంటి మా పోలీస్ మిత్రులందరికీ మంచి పరేడ్ గ్రౌండ్ వచ్చిందన్న. పొద్దుగా లేస్తే అప్పుడప్పుడు పరేడ్ కాకుండా పొద్దున్న లేస్తే డ్యూటీతో పాటు కొద్దిగా శారీరక శ్రమ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను. నాకు తెలుసు మీకు ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఎన్ని కష్టాలు ఉంటాయి. మేము రోడ్డు మీద ధర్నా చేస్తే మిమ్మల్ని ఎంత కోస పెడతామో మాకు తెలుసు, కానీ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ మీరంతా శారీరకంగా ఫిట్ ఉండాలంటే ఈ గ్రౌండ్ ని వాడుకోవాలని 24/7 డ్యూటీ కాకుండా అప్పుడప్పుడు వాళ్ళకి గ్రౌండ్ లో జరిగే కార్యక్రమాలకు కూడా ఎస్పీ గారు, డీజీ గారు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. ప్రోగ్రామ్ కి వచ్చేసిన మా పెద్దలు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి గారు, ఇట్లా ఎంపీ గారు రఘునాథ్ రావు గారు, ఎమ్మెల్యే రోహిత్ గారు, తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాల్ గారు, వార్డ్ కౌన్సిలర్ కిషోర్ గారు, మా జోనల్ ఐజీ చంద్రశేఖర్ గారు, తర్వాత మా కొలీగ్ ఐజీ పిఎండ్ఎల్ రమేష్ గారు, ఈజ్ ఎండి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆల్సో, రాహుల్ రాజ్ గారు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మెదక్, మన ఎస్పీ గారు ఉదయ్ కుమార్ రెడ్డి గారు, all the officers, public representatives, family members of Medak Police. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. మన మెదక్ జిల్లాకి ఒక మంచి పడేవ్ గ్రౌండ్ వచ్చింది. సో యాజ్ ఎంపీ గారు చెప్పారు, సౌండ్ బాడీ సౌండ్ మైండ్ ఉండాలి. సో దానికి పరేడ్ గ్రౌండ్ చాలా ముఖ్యం. తర్వాత పోలీస్కి పరేడ్ రెగ్యులర్గా జరగాలి, ఇది కూడా చాలా ముఖ్యం. దాంట్లో డిసిప్లిన్ వస్తుంది, ప్రొఫెషనల్ నిజం వస్తుంది, ఇది మొత్తం ప్రాక్టీస్ కూడా ఉంటాయి. సో ఆల్ దిస్ ఈస్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ చైర్మన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, ఎండి and all the members of Police Housing Corporation for doing such a wonderful job and making it such a beautiful parade center just opposite the DPO, beautiful DPO that also constructed by Police Housing Corporation. Thank you all members of Police Housing Corporation under the leadership of Chairman Garu for making it so good. తర్వాత ఎంపీ గారు కొన్ని విషయాలు చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి. సో ఇది కూడా చెప్పారు, మన డీజీపీ గారు ఉన్నారు మీకోసం. సో నేను ఉన్నాను, మీరు యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్. ప్రతి విషయం మీద నేను మీ ఇష్యూస్ గురించి గవర్నమెంట్ దగ్గర తీసుకుపోతున్నాను ప్రతి రెగ్యులర్గా. దాంతో మనకి రీసెంట్గా 200 crores మనది బిల్స్, కొన్ని అలౌన్సెస్ ది బిల్, సరెండర్ లీవ్, అడిషనల్ సరెండర్ టీఏ కానీ మన నియర్లీ 200 crores మేము రిలీజ్ చేసుకున్నాము. తర్వాత ఆరోగ్య భద్రతలో కూడా మాకు 75 crores రిలీజ్ చేసాము. సో ఆల్ దీస్ థింగ్స్ యూ డోంట్ హ్యావ్ టు వరీ, నేను ఉన్నాను. దట్ ఈస్ అగైన్ ఐ సే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది ఇష్యూస్ అండ్ విత్ మీ మై టీమ్ ఈస్ దేర్.
ఈవెన్ రమేష్ గారు ఉన్నారు, ఈజ్ ఐజీపీ అండ్ ఈజ్ ఆల్సో పర్సూయింగ్ ఎవ్రీథింగ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ, విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది ఇష్యూస్. కొన్ని ఇష్యూస్ ఎంపీ గారు చెప్పారు, పోలీస్ స్టేషన్స్ గురించి, తర్వాత upgrading of the police station, then constructing the new police stations. All these things we are taking up from time to time, and we are hopeful that all these works will complete as quickly as possible, because it will take some time definitely, but we are on the job. We'll try to complete as quickly as possible. Like మీరు చెప్పారు, ఇది అమీన్పూర్, తర్వాత ఇది రాయపూల్, తర్వాత చేగుంట, నార్సింగి, all these things will take care. You don't have to worry. We are on the job, sir. And we'll see that we provide best facilities to citizens of all Telangana area, and especially this police station area who come to the police station. In addition to that, I will also like to congratulate Mr. Uday Kumar Reddy, who has been a wonderful police officer, a very good professional, and I can tell you that he is one person. When I was ASP Nirmal, so he was sub-inspector of Kadam, and from that onwards, we are working together in one or other capacity, and I can tell you he is one of the best officers we have in the state, and in various capacities we have worked together. So I have seen that he has great qualities. He is very professional, and you see that entire Telangana, certain issues which were very important from broader point of view, safety of the citizen, safety of policemen. Now we completely have peaceful. This was one of the district which was very problematic earlier, but now we don't have any such kind of serious problem of law and order or extremism or NWE or anything. And మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.